హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యావు? నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హౌ మెనీ ఇంటర్వ్యూస్ డిడ్ యూ అటెండ్? హౌ మెనీ ఇంటర్వ్యూస్ డిడ్ యూ అటెండ్ అంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నన్నైనా చదవనివ్వండి. నన్నైనా చదవనివ్వండి, మీరు ఎలాగో చదవలేదు, నన్నైనా చదవనివ్వండి ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? అట్లీస్ట్ లెట్ మీ స్టడీ అంటే కనీసం నన్నైనా చదవనివ్వండి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అది చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు. అది చాలా ప్రమాదకరంగా ఉండొచ్చు. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఇట్ మైట్ బి డేంజరస్. ఇట్ మైట్ బి డేంజరస్ అంటే అది ప్రమాదకరంగా ఉండొచ్చు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను. ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఐ కెనాట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఆమెను వదిలేసావు? నువ్వు ఎందుకు ఆమెను వదిలేసావు? దీన్ని ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ లీవ్ హర్? వై డిడ్ యూ లీవ్ హర్ అంటే నువ్వు ఎందుకు ఆమెను వదిలేసావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎలా మోసం చేయాలో నాకు తెలియదు. ఎలా మోసం చేయాలో నాకు తెలియదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ నో హౌ టు చీట్. ఐ డోంట్ నో హౌ టు చీట్ అంటే నాకు ఎలా మోసం చేయాలో తెలియదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఆమె నీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. ఆమె నీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? షీ హ్యాస్ బిన్ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ మార్నింగ్ అంటే ఆమె నీ గురించి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీకు అండగా ఉంటాను. నేను నీకు అండగా ఉంటాను. దీనికి ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ విల్ స్టాండ్ బై యూ. ఐ విల్ స్టాండ్ బై యూ అంటే నేను నీతో నిలబడతాను, నేను నీకు అండగా ఉంటాను ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీద ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. ఐ విల్ స్టాండ్ బై యూ అంటే నేను నీకు అండగా ఉంటాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? వై ఆర్ యూ సఫరింగ్ లైక్ దాట్? వై ఆర్ యూ సఫరింగ్ లైక్ దాట్ అంటే నువ్వెందుకు అలా బాధపడుతున్నావు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది. నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ షుడెంట్ హ్యావ్ టోల్డ్ యూ. ఐ షుడెంట్ హ్యావ్ టోల్డ్ యూ అంటే నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు రేపు ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి. నువ్వు రేపు ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ డెలివర్ ద స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ టుమారో. యూ షుడ్ డెలివర్ ద స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ టుమారో అంటే నువ్వు రేపు ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు ఫేస్ చేశాను. నేను ఇలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు ఫేస్ చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ ఫేస్డ్ దిస్ సిచ్యువేషన్ మెనీ టైమ్స్. ఐ ఫేస్డ్ దిస్ సిచ్యువేషన్ మెనీ టైమ్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చాలాసార్లు ఫేస్ చేశాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళు బెంగళూరులో ఉంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు బెంగళూరులో ఉంటారని నేను అనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ థింక్ దే విల్ బి ఇన్ బెంగళూరు. ఐ థింక్ దే విల్ బి ఇన్ బెంగళూరు అంటే వాళ్ళు బెంగళూరులో ఉంటారనుకుంటున్నాను అని.
సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకు అదృష్టం లేదు. చాలాసార్లు అంటుంటాం కదా, నాకైతే అదృష్టమే లేదు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ హ్యావ్ లక్. ఐ డోంట్ హ్యావ్ లక్ అంటే నాకు అదృష్టం లేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? దే హెల్ప్డ్ అస్ ఎ లాట్. దే హెల్ప్డ్ అస్ ఎ లాట్ అంటే వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతను చాలా అమాయకుడు. అతను చాలా అమాయకుడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అంటే అతను చాలా అమాయకుడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో దేర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, కొత్తగా ఏదైనా నేర్చుకో. కొత్తగా ఏదైనా నేర్చుకో అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే లెర్న్ సంథింగ్ న్యూ. లెర్న్ సంథింగ్ న్యూ అంటే కొత్తగా ఏదైనా నేర్చుకో అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు సంతోషంగా ఉంటావని నేను ఆశిస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావని నేను ఆశిస్తున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ హోప్ యూ విల్ బీ హ్యాపీ. ఐ హోప్ యూ విల్ బీ హ్యాపీ అంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావని నేను ఆశిస్తున్నాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను చాలా కష్టపడి అది నేర్చుకున్నాను. నేను చాలా కష్టపడి అది నేర్చుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ లెర్న్డ్ దాట్ విత్ గ్రేట్ ఎఫర్ట్. ఐ లెర్న్డ్ దాట్ విత్ గ్రేట్ ఎఫర్ట్ అంటే నేను చాలా కష్టపడి అది నేర్చుకున్నాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళలాగా చెయ్యి. వాళ్ళలాగా చేసే. వాళ్ళలాగా చేసే, వాళ్ళలాగా చెయ్యు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? జస్ట్ డూ లైక్ దెమ్. జస్ట్ డూ లైక్ దెమ్ అంటే జస్ట్ వాళ్ళలాగా చేసే ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, మీరు అలా మాట్లాడి ఉండాల్సింది. మీరు అలా మాట్లాడి ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్ అంటే నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.